హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? లాస్ట్ సాటర్డే మేమైతే ఒక రిసెప్షన్కి అయితే వచ్చాము. పార్టీ అంటే చాలు జిషా ఫేస్ లైట్లా వెళ్ళిపోతుంది. చూసారా, డెకరేషన్ చాలా బాగుంది కదా. లోపల కూడా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేటప్పటికి 8:30 అయింది. అప్పటికే చాలా లేట్ అయింది అనుకున్నాం. బట్ ఇక్కడ చూస్తే జనాలు అయితే ఎవరు కనిపించలేదు బయట. ఎదురుగా ఆర్కెస్ట్రా కూడా జరుగుతుంది. మంచి మంచి పాత పాటలు పాడుతున్నారు హిందీలో. బట్ లోపలికి వచ్చి చూసాక క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. స్టేజ్ పైకి వెళ్ళి అబ్బాయి అమ్మాయికి మంచిగా విష్ చేసి కిందకైతే వచ్చేసాం. కిందకి రావగానే అందరు కలిసి స్టార్టర్ని అయితే పట్టుపట్టారు. బెంగాల్లో అయితే బర్త్డే పార్టీస్, మ్యారేజ్, రిసెప్షన్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము. నేనైతే ఒక డ్రింక్ని తీసుకున్నా. పార్టీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. డ్రింక్ ఫినిష్ అయిన వెంటనే మళ్ళీ భోజనానికి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ భోజనాల సెటప్ కూడా చాలా బాగా చేశారు. మేమిద్దరం సెట్ అయిపోయి ఒక దగ్గర కూర్చున్నాం. కూర్చున్న వెంటనే సర్వ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఒకదాని తర్వాత ఒకటి సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ సాటర్డే కాబట్టి నేనైతే వెజ్ తీసుకున్నా. మా హస్బెండ్ మటన్ అయితే తెగ కుమ్మేస్తున్నారు. ఫైనల్గా మా డిన్నర్ని అయితే ఫినిష్ చేసేసాము. ఆ తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్తో కొద్దిసేపు కబుర్లు చెప్పి కొన్ని ఫొటోస్ని అయితే క్లిక్ చేసి ఆ తర్వాత అక్కడ జరుగుతున్న ఆర్కెస్ట్రాని వింటూ అక్కడే ఉన్నాం. ఫైనల్గా మా పార్టీని అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా బాబు చూడండి ఎలా వేషాలు వేస్తున్నాడో. ఖరగ్పూర్లో పార్టీస్ ఇలానే ఉంటాయి. సరే మరి ఉంటా, బాయ్.